మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ ఈ ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. మన్మోహన్ గౌరవార్థం కేంద్రం 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్ కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయన్ను కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది అని, ఆయన తుది శ్వాస విడిచారు అని ఎయిమ్స్ ఆసుపత్రి ప్రకటన చేసింది. ఇక మన్మోహన్ ను ఆసుపత్రిలో చేర్పించారన్న వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ హుటాహుటిన ఎయిమ్స్ కు చేరుకుని మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన గౌరవార్థం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సహా వచ్చే 7 రోజుల పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. ప్రస్తుత పాకిస్తాన్లోని గహ్లో 1932 సెప్టెంబర్ 26న గుర్ముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుంచి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ నగరానికి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికే అంటే 1948లో అమృత్సర్కు వెళ్లి అక్కడ స్థిరపడింది. మన్మోహన్ అక్కడే హిందూ కాలేజీలో చేరారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేశారు. లో ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1980-82 నడుమ ప్రణాళికా సంఘంలో పనిచేసిన మన్మోహన్ ను 1982లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమించారు. 1985 దాకా ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1985-87 నడుమ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి 1990 దాకా జెనీవాలోని ఎకనామిక్ పాలసీ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్ కు సెక్రటరీ జనరల్ గా వ్యవహరించారు. 1990 నవంబర్లో భారత్కు తిరిగొచ్చి అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఆయన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. 1991 జూన్లో మైనార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి ప్రధాని పివి నరసింహారావు దేశాన్ని సంస్కరణల పథంలో నడపాలంటే మన్మోహన్ వంటి ఆర్థికవేత్త అవసరమని భావించి ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. తొలుత ఆ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా మన్మోహన్ కు పీవీ తెలియపరచగా ఆయన దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. దాంతో పీవీ వెంటనే చక్కగా తయారై రాష్ట్రపతి భవన్ కు రావాలంటూ మన్మోహన్ ను ఆదేశించారు. అలా రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మన్మోహన్ తో మంత్రిగా ప్రమాణం చేయించి ఆర్థిక శాఖను అప్పచెప్పారు. ఆయన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టే నాటికి మన దేశ ద్రవ్య లోటు జీడీపీలో 8.5%, కరెంటు ఖాతా లోటు 3.5% దగ్గరలో ఉన్నాయి. మన విదేశీ మారక నిల్వలు కేవలం 2 వారాల దిగుమతులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. అలాంటి ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రధాని పీవీ సహకారంతో
సంస్కరణల పదంలో నడిపించి గాడిన పెట్టారు. పర్మిట్ రాజుకు చుక్కపెట్టి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ బాట పట్టించి దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశారు. 2009లో ప్రధానిగా ఆయన తొలి పదవీకాలం పూర్తి చేసే సమయానికి మన విదేశీ మారక నిల్వలు ఏకంగా $600 బిలియన్ చేరాయి అంటే నాడు ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు పునాది రాళ్లు అనడంలో సందేహం లేదు. అనూహ్య పరిస్థితుల్లో 2004 మే 22న ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 దాకా ఆ పదవిలో కొనసాగారు. ఆర్థిక మంత్రి హోదాలో కొనసాగించిన పాత ఒరబడినే అందిపుచ్చుకుని సంస్కరణల పథంలో ముందుకు సాగారు. దీంతో అనతి కాలంలోనే మన ఆర్థిక వృద్ధి రేటు పెరగడం ప్రారంభించింది. 2007లో అత్యధికంగా 9% మైలురాయిని దాటింది. ఆయన హయాంలో వచ్చిన జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయాలను లిఖించాయి. వాజ్పేయి హయాంలో ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి వంటి కార్యక్రమాలను మన్మోహన్ సర్కార్ కొనసాగించడంతో అభివృద్ధి ఎక్కడా కుంటుపడలేదు. రెండు 2009లో ఆయన హయాంలోనే విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చింది. అలా 10 ఏళ్ల పాటు ప్రధానిగా దేశాన్ని ప్రగతి పదంలో నడిపిన మన్మోహన్ సింగ్ పదవీకాలం 2014 మే 17న ముగిసింది. 1991 అక్టోబర్ 1 నుంచి 2024 దాకా 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో ముగిసిపోయింది. ఇక దేశ తొలి సిక్కు ప్రధానిగా నెహ్రూ తర్వాత 5 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ తర్వాత ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న నాయకుడిగా ఎన్నో ఘనతలు సాధించిన ఆయన దేశ ప్రజల మనోయానకులపై తనదైన చెరగని ముద్ర వేశారు. రెండు 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధాని బాధ్యతలు మన్మోహన్ సింగ్కు అప్పగించారు. విదేశీయురాలనే పేరుతో శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్లు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించడం, సోనియా ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ హెచ్చరించడంతో ప్రధాని పదవిని స్వీకరించలేదు. పాలనా అధ్యక్షుడైన మన్మోహన్ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. మన్మోహన్ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తే తెర వెనుక కూటమి సర్కార్ రాజకీయాలను సోనియా నిర్వహించారు. 2009లో యూపీఏ రెండోసారి గెలిచినప్పుడు కూడా ప్రధాని పదవి ఆశిస్తున్న ప్రణబ్ ముఖర్జీ, చిదంబరాన్ని పక్కన పెట్టిన సోనియా మరోసారి మన్మోహన్ పైనే భరోసా ఉంచారు. ఇక ఆయన రెండోసారి ప్రధానిగా ఉన్న కాలంలో 2G స్పెక్ట్రమ్ వేలం కావచ్చు, బొగ్గు గనుల వేలం తదితర నిర్ణయాల్లో కుంభకోణాలు జరిగాయంటూ, అయితే అదే సమయంలో కుంభకోణాలను పాల్పడినటువంటి మంత్రులు, అధికారులు జైలు పాలైనా మన్మోహన్ సింగ్ పై ఎలాంటి మచ్చ పడలేదు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి పూర్తిగా కూడా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు గడ్డు పరిస్థితులు అనే దానికి సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా